బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించటానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన మత్తయ్య గారు రాసిన మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, నవంబర్ నెల అనగానే మనము 2వ రాకడ పండుగలు ఆచరించు నెల ఉన్నది. అంత మాత్రమే కాకుండా దైవజనులైన దేవదాసయ్య గారు సెలవిచ్చినట్టుగా ప్రతిదినము రాకడ తలంపు, రాకడ ధ్యానము కలిగి ఉంటేనే రాకడకు ఎత్తబడతాము అని సెలవిచ్చిన వారుగా ఉన్నారు. ప్రభు కూడా ఈ దినమందు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏం తెలియజేస్తూ ఉన్నారు? మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మనము ఎక్స్పెక్ట్ చేయని సమయంలో వస్తారు గనుక ఎప్పుడు సిద్ధముగానే ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, 2వ రాకడ గురుతులు జరిగిపోతూ ఉన్నాయి లోకంలో. మనము చూసినట్లయితే లోకులందరూ మొదటి నుండి లోకము ఇలాగే ఉన్నది కదా. భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవన్నీ రావడం ఏమిటి అని విమర్శిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అప్పుడు అక్కడక్కడ జరిగినాయి. కానీ ఇప్పుడు దేవుని యొక్క రాకడ సమీపములో ఉన్న కాలములో 1 సంవత్సర కాలములోనే ప్రకృతి విపత్తులు భయంకరంగా వస్తూ ఉన్నాయి. మనము గమనించినట్లయితే ఈ సంవత్సరంలోనే ఎన్ని వచ్చినాయి? 24వ సంవత్సరంలో మయన్మార్లో 2 గ్రామాలు తుడిచిపెట్టుకొని పోయినాయి. ప్రజలు సజీవ సమాధి, జల సమాధి అయిపోయిన వారుగా ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ దేశము ఇరాన్, ఇరాక్ దేశాలతో యుద్ధమాడుతూ ఉన్నది. భయంకరమైన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము కలుగుతూ ఉన్నది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో తెలియజేయబడుతూ ఉంది. పైగా ప్రపంచంలో పరిస్థితులను పరిశీలన చేసే వారందరూ కూడా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాందిగా ఈ ఇరాను ఇజ్రాయెల్ దేశం యొక్క యుద్ధము జరుగుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రజలు ప్రేమ లేని వారుగా ఉంటూ ఉన్నారు. కుటుంబముల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ప్రేమ లేని స్థితి ఇప్పుడు మరీ కనబడుతూ ఉన్నది. పెద్దల పట్ల గౌరవం, మర్యాద లేని పరిస్థితులు లోకములో మనము చూస్తూ ఉన్నాం. చిన్న బిడలైన వారు సైతము భయంకరమైన ఘోరమైన పనులు చేసి నేరస్తులుగా తయారవుతూ ఉన్నారు. నీతి న్యాయము లేకుండా ప్రజలందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, తిమోతి పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, అంత్య దినములందు అపాయకరమైన కాలములు వచ్చును అని ఒక పెద్ద లిస్టు చెప్పారు. వాటిలో చిట్ట చివరిది, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. అనురాగరహితులు, అతిద్వేషులు, ప్రేమ లేనివారు, ఇవన్నీ చెప్తూ పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నారు.
ఈనాటి క్రైస్తవ సంఘములలో మనుషులకు కనబడడానికి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు, కానీ వారి అంతరంగము దేవునికి దూరంగా ఉంటూ ఉంది. వారి అంతరంగములో దేవుని గూర్చిన ఊసే లేకుండా ఉంటూ ఉన్నది. ఇది కూడా రాకడకు ఒక గురుతై ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, మనము క్రైస్తవులమైన మనమందరము కూడా ప్రపంచంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు లైవ్లో చూడగలిగిన టెక్నాలజీ ఈ కాలంలో మనకు వచ్చింది. మనము చూస్తూ ఉన్నప్పుడు, ఈ గురుతులన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రభు త్వరగా వస్తూ ఉన్నారనేది మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది గనుక ఏం చేయాలి? రాకడకు సిద్ధపడాలి. అనేక సంఘముల వారు, ప్రతి సేవకుడు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు, సిద్ధపడండి అని. గురుతులు జరుగుతున్నాయి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది, ఆందోళనకరంగా ఉన్నది. రాకడ గురుతులు జరుగుతూ ఉన్నాయి, ప్రభు రాబోతూ ఉన్నారు కనుక ఎలా సిద్ధపడాలి అనేది చెప్పేవారు లోకంలో ఎవరూ లేరు. కానీ దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన దేవదాసయ్య గారు రాకడకు ఎలా సిద్ధపడాలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినమందు మనం చదువుకున్న వాక్యంలో మనమేం చూస్తూ ఉన్నాం? గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మీరు అనుకొనని గడిలో మనిషి కుమారుడు వస్తాడు గనుక మీరు సిద్ధముగా ఉండండి. సిద్ధముగా ఉండాలంటే ఎలా ఉండాలి? అసలు ఏం చేయాలి సిద్ధముగా ఉండడానికి అనేది ఈ దినమందు నేను మీకు వివరించుటకు ఇష్టపడుతూ ఉన్నాను. దైవజనులైన దేవదాసయ్య గారు రాకడను గూర్చిన వ్రాసిన పుస్తకాలలో రాకడ వార్తావళి అనే పుస్తకంలో నుండి నేను మీకు ఈ దినమందు సిద్ధపడుట అనే అంశం మీద మీకు వాక్యమును బోధించడానికి వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారని మనకు తెలిసిపోతూ ఉన్నది. అయితే ఎలా సిద్ధపడాలి? సిద్ధపడటానికి చాలా పద్ధతులు చెప్పారు దేవదాసయ్య గారు. వాటిల్లో ఒక విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం గమనించినట్లయితే రాకడకు ఒక విశ్వాసి సిద్ధపడాలంటే ఏం చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు తన సువార్తను భూమి మీద ఉన్నప్పుడు బోధిస్తూ ఉన్నప్పుడు మాట్లాడారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని చెప్పారు, పిలిచారు, రమ్మన్నారు. వచ్చిన వారికి ఒక మాట చెప్తూ ఉన్నారు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. దేవుని యొద్దకు, దేవుని పిలుపును ఇష్టపడి వచ్చిన దేవుని పిల్లలు వారి మీద దేవుని కాడిని ఎత్తుకోవాలి. మీ మీద నా కాడిని ఎత్తుకొనిడి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనములో, యవన కాలమందు నా కాడి మోయుట నరునికి మేలు అనే మాటను మనం అక్కడ చదువుతూ ఉన్నాము. కాడి అనగా ప్రభువు బిడలముగా బ్రతుకుతాము అని తీర్మానము చేసుకొని ఆయన చెప్పు చేతలలో ఆయన చెప్పినట్టు బ్రతుకుతామనే సమర్పణ కలిగి ఆయన వద్దకు వచ్చుటే కాడి మోయుట. పశువు యజమాని దగ్గరకు వచ్చినప్పుడు కాడి క్రింద ఉంటుంది. కాడిని పశువు మీద యజమానుడు వేయిస్తాడు. యజమానుడు చెప్పినట్టు కాడి భుజం మీద వేయబడిన పశువు పని చేస్తుంది. యజమానుని చెప్పు చేతలలో ఉంటుంది. యజమానునికి ఏం పని చేయాలో ఆ పని చేసి పెడుతూ ఉంది. అలాగే మీ మీద నా కాడి ఎత్తుకొనిడి అని దేవుడు చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అని అంటే, సంఘము దేవుని శరీరమై ఉన్నది. సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు.
క్రీస్తు యజమానుడు సంఘము యజమానుని కింద సేవకులై ఉన్నారు. సంఘము శిరస్సైన క్రీస్తు చెప్పినట్టు నడవాలి. ఆయన చెప్పు చేతలలోనే ఉండాలి. ఆయన చెప్పినది చెయ్యాలి. దానిని అర్థము చేసుకోవాలనే ఆనాటి ప్రజలకు ఈనాటి ప్రజలకు ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. మీ మీద నా కాడి ఎత్తుకునడి. ప్రభువా, మేము మీ పిల్లలమే, నీవు చెప్పినట్టు మేము నడుస్తాము, నీ అధికారము క్రిందే మేము ఉంటాము గనుక మీరు నన్ను వాడుకొనండి అని మనము దేవునికి సమర్పణ అయిపోవడమే ఆయన కాడి మన మీద ఎత్తుకునుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కాడి భుజము మీద ఎత్తుకుంటారో వారు దేవుని యొద్ద నేర్చుకోగలుగుతారు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని చిత్తానుసారముగా బ్రతకడానికి ఆయన చెప్పినట్లు చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకి దేవుని యొద్ద నేర్చుకోవడానికి కూడా ఇష్టం ఉంటుంది. దేవుడు చెప్పినట్టు చేయడానికి ఇష్టం లేనివారు దేవుని యొక్క అధికారము క్రింద ఉండడం ఇష్టం లేనివారు దేవుని యొద్ద నేర్చుకోలేరు. ప్రధానముగా మనము చూసినట్లయితే సంఘము దేవుని యొద్దకు వచ్చి నేర్చుకుంటుంది. ఎప్పుడు ఆదివారపు ఆరాధనలలోనూ ఉపవాస ప్రార్థనలలోనూ ప్రత్యేకమైన ప్రార్థనా కూటములలోనూ దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యము నేర్చుకుంటుంది క్రైస్తవ సంఘము. దేవాలయంలోనికి వచ్చినప్పటికీ అందరూ బోధించబడుతున్న మాటలు శ్రద్ధగా వింటూ ఉన్నారా? బోధింపబడిన మాట ప్రకారము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారా? అందరూ ఉండడం లేదు. కారణము వారు దేవుని కాడి వారి మీద ఎత్తుకోలేదు గనుక వచ్చి కూర్చున్నప్పటికీ కూడా వింటున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా బోధ చెవికెక్కదు, బోధ ప్రకారము నడవలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొద్ద మీరు నేర్చుకోవాలి అనంటే మీ మీద నా కాడి ఎత్తుకోండి. అప్పుడు నేనంటే ఇష్టపడతారు, నేను చెప్పినట్టు చేస్తారు అనే మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినడం ద్వారా నేర్చుకోవాలి. దేవుని వాక్యము చదువుట ద్వారా నేర్చుకోవాలి. ప్రతిదినము పరిశుద్ధ గ్రంథమును చదవాలి. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని వాక్యమును ఏదైతే దేవాలయంలో విన్నామో, ఏదైతే చదివామో ప్రతిదినము దానిని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ ఆ వాక్యాన్ని ధ్యానము చెయ్యాలి. ఇలాగూ ధ్యానం చేయడాన్ని బట్టి ఏం జరుగుతుంది అనంటే బోధకుడు చెప్పిన సంగతుల కంటే ఎక్కువ సంగతులు మనకే దేవుడు మన జ్ఞానానికి అందిస్తాడు. చాలా బాగా వాక్యం అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుని బోధ ప్రకారము నడిచేటువంటి జ్ఞానం వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని యొక్క మాటలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటారో వారికి జ్ఞానం వస్తుంది. దేవుడు నడిచినట్టు నడవాలనే కోరిక వస్తుంది. దేవుడు నడిచినట్టు నడుస్తారు. అంత మాత్రమే కాకుండా ఆయన చెప్పింది చేస్తారు. ఇలా చేస్తేనే రాకడకు సిద్ధపడతారు. ఇంకా ఎక్స్ట్రాడినరీగా బైబిల్ మిషన్ తెలియజేస్తూ ఉన్నది ఏమిటి అనంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులే ఏమిటంటే, మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజెప్పేదను. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సంగతులు ఏదైనా అర్థం కానప్పుడు నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి, ప్రభువా
నా యొద్ద నేర్చుకోనండి అని అన్నారు కదా, ఈ మాట నాకు అర్థం కాలేదు, నాకు చెప్పండి ప్రభువా అని ప్రభువు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన అడిగినప్పుడు ఆయన బోధించువారై ఉన్నారు. కాబట్టి వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని యొద్ద నేర్చుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇదే బైబిల్ మిషన్ కూడా తెలియజేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నేను నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇది దేవుడు అంటూ ఉన్న మాటలు. ఏమంటున్నారు ఆయన? నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గమేదో నేను నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. మరి దేవుడు మనకు ఉపదేశం చేయాలంటే, ఆయన మనకు ఆలోచన చెప్పాలంటే, మనము నడవలసిన మార్గమేదో ఆయన మనకు బోధించాలంటే, ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినట్లుగా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము అన్నట్లుగా ప్రార్థనా గదిలోనికి వెళ్ళి, దేవా ఈ సంగతి నాకు అర్థం కాలేదు, దయచేసి నాకు చెప్పండి ప్రభువా అని అడగాలి. అలా అడిగినప్పుడు ప్రభు బోధించువారై ఉన్నారు. కారణము, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి అని అన్నారు గనుక. భూమి ఆకాశములు గతించిన దేవుని మాట గతించదు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు గనుక మనం ఏమడుగుతామో దానికి సమాధానము దేవుడు ఇచ్చువారై ఉన్నారు. అయితే దేవుడు సమాధానం ఇచ్చు వరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము అని అడిగి మౌనముగా ఉండి ఆయన జవాబు కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. అలా ఎదురు చూచినప్పుడే ప్రభు దగ్గర నుండి ఉత్తరం వస్తుంది. నువ్వు ప్రశ్న అడిగావు కదా, దానికి జవాబు వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉండాలి, వేచి ఉండాలి. ఒక అధికారి వద్దకు వెళ్ళినప్పుడు, అయ్యా పలానా సంగతి నాకు కావాలి అని అడిగినప్పుడు ఆయన తిరిగి సమాధానం వచ్చేంత వరకు మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. అలాగే దైవ సన్నిధిలోనికి, ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన మనము ఏం చెయ్యాలి అంటే, జవాబు వచ్చేంత వరకు గదిలోనే ఉండాలి, ఎదురు చూడాలి, వేచి ఉండాలి. దీనినే అయ్యగారు కనిపెట్టుట అంటూ ఉన్నారు. కనిపెట్టాలి. మనం మాట్లాడేసాం, మనకేం కావాలో అడిగేసాం, ఆయన ఎదురు నుండి జవాబు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. మనం గమనించినట్లయితే అలా ఎదురు చూచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానం ఇచ్చేవారై ఉన్నారు. మనము చూచినట్లయితే విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తే, యవన కాలమందు కాడి మోయిట నన్నుకి మేలు అని చెప్పిన దేవుడు తర్వాత వచనాల్లో తెలియజేస్తున్నాడు, అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను అంటూ ఉన్నారు 28వ వచనంలో. ఎవరైతే దేవుని కాడిని ఎత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తాను, దేవునితో నడుస్తాను అని దేవునికి సమర్పణ అయినారో వారేం చేయాలి అంటే, ఒంటరిగా దైవ సన్నిధిలో మౌనంగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఒంటరిగా మౌనంగా ఉండడంలో దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉండుట వలన ఏమవుతుంది అంటే, జవాబు అందుకోగలుగుతారు. ఇలా కనిపెట్టుకొని దేవుని యొద్ద నుండి జవాబు అందుకొనుటే అసలైనటువంటి అనుభవమై ఉన్నది. దైవజనులైన దేవదాసయ్య గారు అంటారు, ఎవరు దైవ సన్నిధిలో దేవుని యొక్క జవాబు కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారికి దేవుడు దర్శనం ద్వారా సెలవిస్తారు, స్వరము ద్వారా చెప్తారు, అలాగే స్వయంగా ఆయనే కనబడి మాట్లాడతారు, లేకపోతే దేవదూతలను పంపిస్తారు, లేకపోతే పరిశుద్ధులను పంపిస్తారు. ఇలాగూ ఆ రోజు ప్రార్థనా గదిలో ఉన్నవారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, అంతరంగ స్థితిని బట్టి దేవుడు తాను పంపించదలసిన వారిని పంపించి జవాబును ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి వాక్యం వింటూ ఉన్న వారలారా, రాకడకు సిద్ధపడాలి అని అంటే దేవుని యొద్ద నేర్చుకునే అనుభవము కలిగి ఉండాలి. దేవుని యొద్ద
జవాబును అందుకునే అంతస్తు కలిగి ఉండాలి. అలాంటి వారే రాకడకు సిద్ధపడగలుగుతారు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు చెప్పే సంగతులు నేర్చుకొనకుండా, దేవుని వాక్యమును ధ్యానం చేయకుండా మేము దేవాలయమునకు వెళ్ళి ప్రార్థనకు ఏకీభవిస్తున్నాం కదా, మేం బోధ వింటున్నట్టే నా యొద్ద వచ్చి నేర్చుకొనండి అని దేవుడు అన్నాడు కనుక మేము నేర్చుకున్నాం కాబట్టి రాకడకు సిద్ధపడతాం అని అనుకుంటే గనక ఖచ్చితంగా అలాంటి వారు రాకడకు ఎత్తబడలేరు, సిద్ధపడలేరు. కారణము దేవుని వాక్యము విని విడిచిపెట్టుట కాదు, విన్న వాక్యమును మనసులో దాచుకొని పదే పదే దానిని నెప్తిలోనికి తెచ్చుకుంటూ దాన్ని ధ్యానం చేస్తూ ఈ వాక్యము ద్వారా దేవుడు నన్ను ఎలా నడవమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు అని అర్థం చేసుకొని అలా ప్రభు చెప్పినట్టు ఎవరు నడుస్తారో వారు రాకడకు సిద్ధపడతారు. ఎవరైతే ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రభు వలె నడవడానికి ప్రయత్నం చేస్తారో వారి ఆత్మీయ జీవనము వృద్ధిలోనికి వస్తుంది. అలాంటి వారే రాకడకు సిద్ధపడగలరు అని అయ్యగారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. వారి గ్రంథాలలో ప్రపంచమును ఏలేటువంటి గొప్ప మహానుభావుడు జన్మించినప్పుడు ఆకాశంలో వింతైన నక్షత్రం పుట్టిద్ది అనేది వారు చదివారు. వారు ఏదైతే చదివారో అది ఎప్పుడు జరుగుతుందా అని ఆకాశం వైపు కనులెత్తి చూసి వారు ఏం చేశారు, ప్రతిదినము దానిని పరిశీలిస్తూనే వచ్చారు. పరిశీలించగా ఒక దినమందు వారు ఏదైతే చదివారో వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ వింతైన నక్షత్రాన్ని కనుగొన్నారు, దానిని వెంబడించారు, లోకరక్షకుడైన ప్రభువుని దర్శించారు, ఆయనకు కానుకలు ఇచ్చారు, ఆయన దీవెన అందుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, లోకంలో దేవుని గ్రంథము ఏం తెలియజేస్తూ ఉన్నది అంటే రాకడ గురుతులను తెలియజేస్తూ ఉన్నది కనుక ఆకాశంలో ఏం జరుగుతుంది రాకడకు ముందు అని దేవుని వాక్యం ముందుగానే వ్రాసి పెట్టి ఉంచారు దేవుడు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి. సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతి ఇవ్వడు. చంద్రుడు కాంతి ఇవ్వలేని స్థితిలో ఉన్నాడని శాస్త్రవేత్తలు కనుగొంటూ ఉన్నారు. చాలా కొంతకాలానికి సూర్యుడు ప్రకాశించలేడు అని తెలియజేస్తూ ఉన్నారు. చాలా మార్పులు ఖగోళంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి మనకి, ఇదిగో ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే యూదులైన గొర్రెల కాపరులకు ప్రభు జన్మ వార్తను దేవదూత గారి ద్వారా దేవుడు తెలియజేశారు. కారణము వీరి అంతరంగ స్థితి ఏంటి, వారు ధర్మశాస్త్ర గ్రంథములో ప్రవక్తల గ్రంథములో సంగతులు నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఏంటి, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వచ్చినప్పుడు చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతాయి. ఆయన బలిపశువుగా తన ప్రాణమును ఇచ్చివేస్తారు, మనల్ని విమోచిస్తాడు అనే సంగతులు వారు చదువుకున్నారు గనుక ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న సంగతులు వారి మనస్సులో ఉన్నాయి, వారి హృదయంలో ఉన్నాయి కనుక వారి అంతరంగ స్థితిని బట్టి దేవుడు గబ్రియేలు దేవదూత గారి చేత లోకరక్షకుడు జన్మించాడనే వార్తను పంపించిన వారుగా ఉన్నారు. తద్వారా వారు ఏం చేశారు, మెస్సయాను కనుగొన్నారు, ఆయన దర్శించారు, పూజించారు, వారి కన్నవాటిని విన్నవాటిని గురించి ప్రచురించారు. అంటే దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, మనం ఏదైతే గ్రంథంలో చదువుతున్నామో, ఏదైతే దేవాలయంలో బోధకుడు ద్వారా నేర్చుకుంటున్నామో, ఏదైతే ప్రార్థనా గదిలో సన్నిధి గదిలో దైవ సన్నిధిలో కూర్చొని ప్రభు నోటి నుండి దేవుని మాట వింటున్నామో ఆ సూచనలు జరుగుతున్నాయి. ఆకాశంలో ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుందని పరిశీలన చేసుకుంటూ ఎప్పుడూ రాకడ తలంపు కలిగి సిద్ధపడవలసిన వారై ఉన్నారు అని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం గమనించినట్లయితే ఆత్మీయ జీవితమును వృద్ధి చేసుకోవాలి. మననం చేసుకుంటున్నాం, ఆత్మీయ జీవితం బాగానే ఉంది, కానీ వృద్ధిలోనికి రావాలి.
ఈ వృద్ధి అనేది మనం గమనించినట్లయితే తలాంతుల ఉపమానంలో దేవుడు తెలియజేస్తున్నాడు. 5 తలంతులు ఇచ్చినవాడు మరి 5 తలంతులు సంపాదించాడు. 2 తలంతులు తీసుకున్నవాడు మళ్ళీ 5 తలంతులు తీసుకున్నవాడేమో 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు మరొకటి సంపాదించలేదు, వాడి దానినేమీ వృద్ధి చేయలేదు. అలాగే ఈ కడవరి కాలంలో, ఈ రాకడ కాలంలో దేవుడు వరములను ఇస్తూ ఉన్నాడు. తన భక్తులైన వారికి ఎన్నెన్నో గొప్ప గొప్ప టాలెంట్స్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. వాటిని వాడుకోవాలా? వాటిని వాడుతూ పనిలో వృద్ధిని చూపించాలి, వృద్ధి ఉండాలి. 5 తలంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించినప్పుడు యజమానుడు అంటూ ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దోసుడా అంటూ ఉన్నాడు. 2 తలంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించినప్పుడు కూడా మెచ్చుకుంటూ ఉన్నాడు. వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, ఎవరైతే దేవుడు వరాలు ఇచ్చాడని నమ్ముతారో, ఆ వరాలను బాగా ఎవరైతే వాడుకుంటే ద్వారా వృద్ధి చేస్తారో వారికి మెప్పు బహుమానము దేవుని యొద్ద నుండి కలిగిద్ది. 1 తలంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? దానిని వృద్ధి చేయలేదు, దానిని అలాగే ఉంచివేశాడు. దేవుడిచ్చిన వరములను వాడుకొనకుండా వృద్ధి చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వారు హెచ్చరిక పొందేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, 2వ రాకడలో ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు గనుక మీ ఆత్మీయ జీవనమును వృద్ధి చేసుకోవాలి. బాప్తిస్మము, పాదశుద్ధి, సంస్కార భోజనము తీసుకుంటున్న ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో, మీ ఆత్మీయ జీవితము వృద్ధి చెందిందా లేదా అనేది ఆలోచన చేసుకొని వృద్ధిలోనికి రాకపోతే ఇప్పుడు వృద్ధి చేసుకోవడానికి ఇష్టపడాలి. వృద్ధి చేసుకున్న వారే రాకడకు సిద్ధపడతారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, రాకడ గుర్తులు జరిగిపోతూ ఉన్నాయి. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడనే మాట లోకంలో మారు మ్రోగుతూ ఉండగా, మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వస్తాడు గనుకనే మీరు సిద్ధంగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, రాకడకు సిద్ధపడవాలంటే మీ మీద ఆయన కాడి ఎత్తుకోవాలి, ఆయన యొద్ద నేర్చుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన తలంతులను వృద్ధి చేసుకోవాలి. ఇలాగూ వృద్ధి చేసుకుంటేనే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా నేను పెంచుకోగలుగుతారు. అలాగూ రాకడకు సిద్ధపడగలిగిన భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లరికూ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. రాకడ గురుతులు లోకములో జరుగుతూ ఉండగా మీరు త్వరగా రాబోతూ ఉన్నారనే సంగతి దేవా మా తండ్రి వాక్యము, మనస్సాక్షి, మా జ్ఞానము, పరిశుద్ధాత్మ మాకు బోధిస్తూ ఉండగా ప్రభువా, వాక్యం వింటూ ఉన్న మీ బిడ్డలు మన ఆయన మీ కాడి ఎత్తుకునుట ద్వారా, మీ యొద్ద నేర్చుకునుట ద్వారా, మీరిచ్చిన వాటిని వృద్ధి చేసుకునుట ద్వారా ప్రభువా వృద్ధిలోనికి రాగలుగుతారు, రాకడకు సిద్ధపడగలుగుతారు. కనుక అటు భాగ్యము ధన్యత వాక్యం వింటున్న వారందరికీ అనుగ్రహించి దీవించుమని 2వ రాకడలో పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసునామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడై ఉండి ఆయన కాడి మీ మీద ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకును భాగ్యము ధన్యత ప్రభు మీకు ఇచ్చి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే.